అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. అదేంటో తెలియదు, పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, బలహీనుణ్ణి బలమైన వాడు కొడితే బలమైన వాడిని దేవుడు కొడతాడు అని. మరి కలియుగంలో దేవుడు బలమైన వాడిని మర్చిపోయాడో ఏమో, అదైతే నాకు తెలియదు. కానీ సాక్షాత్తు కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి, అక్కడ ఉండే వెంకటేశ్వర స్వామి ఎందరికో వరాలిచ్చే దేవుడు. ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించుకునే భక్తులు కొందరైతే, నిలువు దోపిడీ ఇచ్చే భక్తులు మరికొందరు. సాక్షాత్తు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారినే నిలువు దోపిడీ చేస్తున్నారు కొందరు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమార్కులు పాగా వేస్తే ఏమవుతుందో గత ప్రభుత్వంలో జరిగిన విధానాలు కళ్ళకట్టాయి. లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ నుంచి మొదలు పెడితే అన్యమత వ్యక్తులు పెద్దపీట వేయడం, మరి ప్రతి విషయంలోనూ ఇష్టారాజ్యంగా కొనసాగింది తిరుమల తిరుపతి దేవస్థానం. అన్యమతానికి సంబంధించినటువంటి ప్రచారం సాగడం, ఇవన్నీ మనందరికీ తెలిసినవే. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నాటి అక్రమాలు బయటపెడుతుంది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడడం ఇప్పటికే సంచలనం సృష్టించగా, ఇప్పుడు దానిని మించిన ఘటన మరొకటి తెర మీదకి వచ్చింది. తిరుపతి పరకామణిలో జరిగిన చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోలులో జరిగిన అవినీతి, ఇలా ఒకటి కాదు, ప్రతిదీ అవినీతి కనిపిస్తూనే ఉంది. వీటన్నిటిని చూస్తుంటే అరే, వెంకటేశ్వర స్వామి వీళ్ళని ఎవరిని పట్టించుకోవడం లేదా, వీళ్ళని శిక్షించడా, కలియుగంలో అక్రమార్కులదే పైచేయ అన్న చందాన తయారైంది. ముఖ్యంగా ఇప్పుడు శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన గోపురంలో జరిగిన పనులు చూస్తూ ఉంటే అవాక్కవలసి వస్తుంది. ఈ విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైపోయిందనే అభియోగాలు నమోదయ్యాయి. దీని మీద విజిలెన్స్ విభాగం అత్యంత లోతుగా విచారణ జరిపి 30 విగ్రహాలను ధ్వంసం కూడా చేశారట. అసలు కథలోకి వెళితే, తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి ఆలయానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. 2022-23 కాలంలో స్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని మరి నిర్ణయించుకుంది అప్పటి ప్రభుత్వం. దీనికోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏకంగా 100 కేజీల బంగారాన్ని కేటాయించింది. తాపడంలో భాగంగా ఈ 100 కేజీల బంగారం ఆ విమాన గోపురానికి, ఎలా ఉన్న గోపురానికి అలా అమర్చాలి. అయితే విమాన గోపురంపై 30 విగ్రహాలను ధ్వంసం చేశారట. ఆ తర్వాత బంగారు తాపడం చేశారని తెలుస్తుంది. 30 విగ్రహాలు ధ్వంసం చేయడం ద్వారా ఏం కలిసి వస్తుంది అని మీరు అనుకుంటున్నారా? 30 విగ్రహాలు ధ్వంసం చేస్తే బంగారం, మరి తాపడం చేయించే బంగారం తరిగిపోతుంది కదా, తగ్గించాలి కదా. మరి 100 కేజీల బంగారానికి అంత పట్టకపోతే 50 కేజీల బంగారమే పట్టింది. మిగిలిన 50 కేజీల బంగారాన్ని సైడ్ వేశారన్నది ఇప్పుడు అభియోగం. మరి మిగిలిన బంగారాన్ని మాయం చేశారని కూడా తెలుస్తుంది. మాయం చేసిన బంగారం దాదాపు 50 కేజీల వరకు ఉంటుందట. విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా ఈ విషయాన్ని కూడా గుర్తించారని సమాచారం. ఈ వ్యవహారం వెలుగులోకి రాకుండా అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఆలయ ఈవో ధర్మారెడ్డి అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నారట. విమాన గోపురం పనులకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఒకరైతే అతడిని పక్కన పెట్టేసి మరో సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారట. మరో సబ్ కాంట్రాక్టర్కు పనులు అప్పగించినట్లు ప్రచారం జరుగుతుంది. దీని మీద దేవస్థానానికి ఫిర్యాదులు కూడా అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దేవస్థానం విజిలెన్స్ విభాగంలో ఈ వ్యవహారంపై విచారణ నిర్వహిస్తుంది. అప్పటి కాలంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వివరాలు సేకరించి కీలకమైన విషయాలను విజిలెన్స్ విభాగం బయటపెడుతుంది. ఇక బంగారు తాపడంలో పాల్గొన్న కార్మికుల దగ్గర నుంచి మరి కొన్ని వివరాలను సేకరించిన విజిలెన్స్ విభాగం, విగ్రహాలు ఎలా ధ్వంసం చేశారు, అసలు ధ్వంసం చేసిన విగ్రహాలు ఎక్కడ వేశారు, తాపడం కోసం ఎంత బంగారాన్ని వినియోగించారు, ఇటువంటి అంశాలపై లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు. ఏది ఏమైనా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వీటన్నిటిని చూస్తూ ఊరుకోరు. దీనికంటూ పర్యవసానంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అదేంటో తెలియదు, గత ప్రభుత్వం వెంకటేశ్వర స్వామితో ఆటలాడడం మొదలుపెట్టింది. మనందరికీ తెలిసిందే, ప్రసాదంలో కల్తీ, పరకామణిలో చోరీ, మరి వస్త్రాల కొనుగోలులో అవినీతి, ఇలా ఒకటి కాదు, వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలోనే ఎన్నో జరిగాయి. ఇప్పుడు 50 కిలోల బంగారం మాయం అవడం, మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట అని మనం చెప్పుకోవచ్చు. ప్రతి హిందూ యొక్క మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ పక్కదారిని పడుతున్నాయి అని అంటే సగటు హిందూ ప్రతి ఒక్కరూ కూడా మనసు బాధ పెట్టుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలు రావచ్చు పోవచ్చు, ఏది ఏమైనా దేవుడికి సంబంధించినటువంటి ఆస్తులను ఇవన్నీ శాశ్వతంగా హిందువుడు భావిస్తూ ఉంటారు. మరి హిందువు యొక్క మనోభావాలను దెబ్బతీస్తే అటువంటి ప్రభుత్వాలు మళ్ళా అధికారాన్ని చేపట్టడం అనేది అపోహగానే మిగిలిపోతుంది. దాన్ని దక్కించుకోవాలి, ఆ ప్రభుత్వాన్ని మళ్ళా నిలబెట్టుకోవాలి అని అనుకుంటే అది కలగానే మిగిలిపోతుంది. ఈ ఒక్క విషయమే కాకుండా ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలన్నీ కళ్ళకు కట్టినట్టు ఒకటి బయటకు వస్తూ ఉంటే ఆశ్చర్యపోవడం సగటు మానవుని నైజం కింద మారిపోయింది. చూద్దాం మరి ఈ విచారణలో ఏ విషయాలు బయటకు వస్తాయి అన్నది. మరి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.